ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఏదో ఒక రాజధాని అనేది బలమైంది కావాలి. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు, కాకపోతే ప్రజలే దాన్ని వద్దన్నారు. అదే సందర్భంలో అమరావతి కావాలన్నారు. కాబట్టి అమరావతికి జై కొట్టినటువంటి సందర్భంలో ప్రజల మాటని మన్నించాలి, ఆ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి. అందుకు అడుగులు వేస్తున్నందుకు అభినందించాలి. ఒక బలమైన చుట్టూ అటు పక్కన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉండగా ఇక్కడేదో వీక్ క్యాపిటల్ ఉండాలనుకుంటే అమాయకత్వం. ఖచ్చితంగా బలమైన క్యాపిటలే ఉండాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుందా, ఇట్లాంటి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ అప్డేట్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. తాజాగా చూస్తే ఐసీసీ మొన్ననే చెప్పుకొచ్చాను కదా, నేనే చెప్పా, క్రికెట్ స్టేడియం ఒకటి 1,32,000 భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి ఎక్కువ జనాభా ఎక్కువ ప్రేక్షకులు కూర్చోదగినటువంటి స్టేడియం. ఇప్పటిదాకా అహ్మదాబాద్లో మోడీ స్టేడియం కంటే పెద్దది ప్రిపేర్ చేస్తున్నారు. దానికి 200 ఎకరాలు అడిగారు ఎవరైతే కేసినేని చిన్ని అన్నటువంటిది. అలాగే అమిత్ షా పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించినటువంటిది అదే ఐసీసీ తాజాగా ఇండియాస్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అమరావతికి 1,32,000 కెపాసిటీ కలిగిన దానికి అనుమతించారు. 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో ఇది పెట్టబోతున్నారు. అందులో 60 ఎకరాల్లో అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు నేషనల్గా కూడా డిజిటల్ మీడియా హైలైట్ చేస్తుంది.